చూడండి, మన ఫోను డెడ్ అయిపోయిన తర్వాత పాడైపోయిన తర్వాత సెల్ పాయింట్లకు ఇచ్చి బాగు చేయమంటే చేస్తాడా? లేదంటే మీరు ఇంకా ముందు రావాలని అంటాడు. కానీ దేవుడు అలా కాదు. నీవు ఎప్పుడైతే ముగించుకొని నాకు ఇంకా ఎవ్వరు లేరనుకుంటున్నావో అప్పుడు కూడా దేవుడు చేయి విడువాడు. అందుకే అంటాడు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా కానీ నేను నిన్ను విడువను ఎడబాయను. ఇప్పుడు పాపంలో పడినాడు, ఇంకా ఎవ్వరు క్షమించలేడు అనుకుంటున్నాడు. అందుకే సొలొమోను మహారాజు గారు చెప్పారు, నువ్వు ఏం చేసినా కానీ ఒకరోజు తీర్పు ఉందని మర్చిపోకు. ఇప్పుడు అతనికి ఎలాంటి మాటలు చెప్పాలి, అతను ఏ విధంగా దేవుడు క్షమిస్తాడు అని చెప్తూ ఈ వాక్యంలోనే మనం చదివిన వాక్యంలో చెప్తున్నాం. యవనస్తుడు తన నడకని ఎలా శుద్ధి చేసుకుంటాడంటే దేవుని మాటలను బట్టి, దేవుని ప్రేమను బట్టి చూడండి, చాలామంది